హాయ్ అండి, వెల్కమ్ టు లతారాజం. నేను ఈరోజు పంకిన్ కర్రీ చేస్తున్నానండి. ప్రాసెస్లోకి వెళ్దాం. పంకిన్ కర్రీకి అండి కడాయి పెట్టాను, నూనె వేసాను 1 స్పూను. అందులోకి తిరమాత గింజలండి, కరివేపాకు, మిరపకాయలు, తిరమాత గింజలన్నీ వేస్తున్నాను. మేము ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలపండి. పోపు వేగిపోయింది. నేను గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి దీంట్లో వేస్తున్నాను. కొంచెం కలుపుకున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేద్దామని, సాల్ట్ కొంచెం కలిపేసి మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. ఒకసారి తీసి కలిపెడదామండి. నేను బెల్లం తీసుకున్నాను, 1 కప్పు బెల్లం వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఇది. ఒక 5 నిమిషాలు ఉండాలండి. అయిపోయిందండి పంకిన్ కర్రీ, ఎంతో టేస్టీ అయిన కర్రీ. ఇంతే అండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన పంకిన్ కర్రీ. మేము ఇలా చేసుకుంటాము. మీ ఊర్లో ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.